నమస్తే సంతోష్, వెల్కమ్ టు ఫోకస్. ఒక పరీక్ష 2 సార్లు రద్దు. మొదటిసారి లీకేజీ, రెండోసారి నిర్వహణ లోపం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేస్తూ కోర్టు తీర్పివ్వడం టీఎస్పీఎస్సీ పనితీరు ఏ స్థాయిలో ఉందో చెప్తోంది. లక్షల మంది నిరుద్యోగులు, అత్యంత కీలకమైన రిక్రూట్మెంట్. ఇలాంటి పరీక్ష నిర్వహణలో ఇంత అలసత్వమా? టీఎస్పీఎస్సీలో ఏం జరుగుతోంది? నిరుద్యోగులు ఏమంటున్నారు? ఒకసారి లీకేజీ, మరోసారి నిర్వహణ లోపాలు, రెండోసారి రద్దయిన గ్రూప్ 1 ప్రిలిమ్స్. టీఎస్పీఎస్సీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాల్సిందే అని డిమాండ్లు. తెలంగాణలో జూన్ 11న జరిగిన గ్రూప్ 1 రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ మళ్లీ నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా 2,33,248 మంది రాశారు. ఈ పరీక్షను రద్దు చేయాలంటూ పలువురు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోకుండా, హాల్ టికెట్ నంబర్, ఫోటో లేకుండానే ఓఎంఆర్ షీట్ ఇచ్చారని పిటిషన్లో పేర్కొన్నారు. గ్రూప్ 1 పరీక్ష మళ్లీ నిర్వహించాలని పిటిషన్లో కోర్టును అభ్యర్థించారు. జూన్ 11న గ్రూప్ 1 ప్రిలిమ్స్ రెండోసారి జరిగినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 994 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. పరీక్షకు 3,80,081 మంది దరఖాస్తు చేసుకోగా 2,33,248 మంది హాజరయ్యారు. హాజరు శాతం 61.37గా నమోదయ్యింది. టీఎస్పీఎస్సీలో లీకేజీ వ్యవహారం కారణంగా ప్రిలిమ్స్ పరీక్షను రెండోసారి నిర్వహించింది. గత గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలో అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోగా ఈసారి అలా చేయలేదు. టీఎస్పీఎస్సీ చేపడుతున్న పరీక్షల నిర్వహణపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి టీఎస్పీఎస్సీ పూర్తిగా విఫలమైందని, వెంటనే టీఎస్పీఎస్సీ చైర్మన్ను తొలగించి కొత్త వారిని నియమించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. సర్వీస్ కమిషన్ పరీక్షలపై నమ్మకం లేకుండా పోతుందని, ఈ పరీక్షల నిర్వహణ అంతా యూపీఎస్సీకి అప్పగించాలని అభ్యర్థులు కోరుతున్నారు. తక్షణమే టీఎస్పీఎస్సీ ఈ తీర్పుకు శిరస వహించి తక్షణమే చైర్మన్, మెంబర్స్ రాజీనామా చేసి నూతన బోర్డు రిక్రూట్ చేసిన తర్వాతనే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ నిర్వహించవలసిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా వాళ్ళు నిర్వహించలేని అసమర్థతలో ఉన్నారు కాబట్టి ఈ ఎగ్జామ్ని యూపీఎస్సీకి అప్పగించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అప్పీల్కి వెళ్ళినా కూడా డివిజన్ బెంచ్ ఏ విధంగా తీర్పిస్తున్నారు అనేది మనం చెప్పలేం మేడం. అది అప్పీల్కి వెళ్తే ఒకవేళ స్వాగతించవచ్చు, మళ్ళీ రద్దు చేయొచ్చు మేడం. వీళ్ళు 258 ఓఎంఆర్ సీట్స్ ఎక్స్ట్రా రావడం అనేది చాలా దారుణమైన విషయం మేడం. 258 ఓఎంఆర్ సీట్స్ రావడం, బయోమెట్రిక్ ఆల్రెడీ లీకేజ్ జరిగిన ఎగ్జామ్కి బయోమెట్రిక్ లేకుండా మళ్ళీ కండక్ట్ చేయడం అనేది నిరుద్యోగులను మోసం చేయడమే అవుతుంది. ప్లస్ ఓఎంఆర్ షీట్ మీద ఫోటో ఉండాలని మేము ఎప్పటి నుంచో టీఎస్పీఎస్సీని విజ్ఞప్తి చేస్తున్నాం. అయినా కూడా ఓఎంఆర్ షీట్ మీద ఫోటో లేకుండా, హాల్ టికెట్ నెంబర్ లేకుండా కండక్ట్ చేయడం అనేది ఇది టీఎస్పీఎస్సీ అసమర్థతగా మేము భావిస్తున్నాం మేడం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి టీఎస్పీఎస్సీ గతేడాది ఏప్రిల్ 22న గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. 503 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టింది. ఈ పోస్టులకు మొత్తం 3.80 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,32,457 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫలితాలను కూడా విడుదల చేసింది. అయితే పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగులోకి రావడంతో అక్టోబర్ 16, 2022న నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను మార్చి 2023లో రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. సిట్ విచారణలో లీకేజీ జరిగినట్టు రుజువైన కారణంగా పరీక్షను రద్దు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. మొదటి ప్రిలిమ్స్ రాసిన వారిలో మెయిన్స్కు క్వాలిఫై అయిన 25,050 మంది అభ్యర్థులు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా రద్దు కావటం అభ్యర్థులను షాక్కి గురిచేసింది. ఎగ్జామ్ ఉంటుంది, ఒకటి కాకపోతే ఇంకోటి అన్నట్టు ఉండాల్సిన సిచ్యువేషన్లో ఇప్పుడు ఒక రాసిన ఎగ్జామే మళ్ళీ రాసుకుంటూ, మా చదివిన దానికే మళ్ళీ చదువుకుంటూ అసలు మాకు ఉద్యోగాలు వస్తాయా రావా, అసలు మీకు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అనేది మాకు ఇప్పుడు చాలా ఇదిగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ప్రామినెంట్ ఎగ్జామ్ గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్ కూడా ఇంతే మీరు ట్రాన్స్పరెన్సీ లేకుండా కండక్ట్ చేస్తే మేము ఇంత కష్టపడి ఏం లాభం? మాకు ఎండ్ ఆఫ్ ద డే మాకు రిజల్ట్ ఉంటుందా ఉండదా? అందుకు మేము టీఎస్పీఎస్సీ బోర్డు మీద మాకు పూర్తి నమ్మకం అనేది పోయింది. ఆల్రెడీ ఒకసారి పేపర్ లీకేజ్ అయింది. అప్పుడు సరే మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు కదా, రాసాము. మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యే వరకు సిచ్యువేషన్ వచ్చింది అని అంటే టీఎస్పీఎస్సీ బోర్డు పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? అసలు బోర్డు మెంబర్స్ బోర్డు మొత్తం రీస్ట్రక్చర్ చేయాలని ఆల్రెడీ మనకి హైకోర్టు జడ్జిమెంట్ ఉంది. కానీ ఆ హైకోర్టు జడ్జిమెంట్ని ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ వాళ్ళు అమలు చేయలేదు. అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేసినప్పుడు మేము ఎవరిని నమ్మాలి? ఇప్పుడు ఎన్ని రోజులని, ఎన్నిసార్లను రాయాలి, ఎన్ని రోజులు చదువుకుంటూ కూర్చోవాలి? మొదటి పరీక్ష రద్దు తర్వాత మళ్లీ కొత్త తేదీలను ప్రకటించింది టీఎస్పీఎస్సీ. ఇందులో పాత నోటిఫికేషన్నే కొనసాగించడంతో పాటు పాత హాల్ టికెట్స్నే కొనసాగించారు. దీంతో మొత్తం 2,32,000 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.
ఈ మధ్య ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన కీ కూడా విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. మెయిన్స్ పరీక్షలను నిర్వహించే దిశగా టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. అయితే ప్రధానంగా రెండోసారి పరీక్ష నిర్వహించిన సమయంలో టీఎస్పీఎస్సీ చాలా ఆదరాబాదరాగా నిర్వహించిందని ఆరోపణలు వినిపించాయి. హాల్ టికెట్ల నంబర్లు లేకుండానే ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని, బయోమెట్రిక్ లేకుండానే పరీక్షా సెంటర్లోకి అభ్యర్థుల్ని అనుమతించారని అనేక ఆరోపణలు అభ్యర్థుల వైపు నుంచి వచ్చాయి. దీనిపైనే కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతో గతంలో లీకేజీ కారణంగా పరీక్షను రద్దు చేయగా ఇప్పుడు హైకోర్టు ఆదేశాల మేరకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు రద్దు చేసింది. గ్రూప్ 1 మీద దాదాపు 3 కేసులు నమోదయ్యాయి. వీటిపై కౌంటర్ దాఖలు చేయాలని టీఎస్పీఎస్సీని హైకోర్టు ఆదేశించగా మొదట హాజరైన అభ్యర్థుల సంఖ్యకు, రెండోసారి హైకోర్టుకు సబ్మిట్ చేసిన అభ్యర్థుల సంఖ్యకు దాదాపు 200కు పైగా ఎక్కువ కనిపించింది. దీనిపై కూడా హైకోర్టు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. చివరకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది. అయితే హైకోర్టు తీర్పుపై అభ్యర్థుల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే 2 సార్లు వాయిదా వేయడంతో టీఎస్పీఎస్సీపై నమ్మకం కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ బోర్డులోనే లోపాలు ఉన్నాయి. టీఎస్పీఎస్సీ బోర్డులో మాకు స్టార్టింగ్ నుంచి అనుమానాలు ఇవి. ఇప్పటికీ అసలు 14 పేపర్లు లీకేజ్ జరగడము, మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము, అసలు రెండోసారి జరిగిన ఫిలిమ్స్ అయితే ఉందో బయోమెట్రిక్ తీసుకోలేదు, ఓఎంఆర్ సీట్స్ ఒక 256 ఎక్స్ట్రా ఓఎంఆర్ సీట్స్ యాడ్ అయినాయి, ఒక ఫేస్ రికగ్నేషన్ లేదు. ఫస్ట్ టైం ఏదైతే ఎట్లా కండక్ట్ చేసారో రెండోసారి ఆ విధంగా కండక్ట్ చేయలేకపోయారు. ఆధారబాధరగా కండక్ట్ చేయడము, ఒక ట్రాన్స్పరెన్సీ లేదు, పాడు లేదు. మాకు బోర్డు మీదే అనుమానాలు ఉన్నాయి మేడం. ఫస్ట్ ఈ బోర్డు మీద మాకు నమ్మకం లేదు. ఈ బోర్డు రద్దు చేసి కొత్త బోర్డుతో ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ వచ్చినాం మేడం. గవర్నమెంట్ మా మాట వినకుండా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మళ్ళీ నవ్వుల పాలవుతూ ఉంది గవర్నమెంట్. అసలు ఎప్పుడు లేని విధంగా 2 సార్లు రద్దు అవ్వడం అంటే ఇది అసలు ఆషామాష కాదు. ఇప్పటికైనా గవర్నమెంట్ మేల్కోవాలి. ఒక నిరుద్యోగుల గురించి ఆలోచన చేసి బోర్డును రద్దు చేసి కొత్త బోర్డును ఏర్పాటు చేసి ఎగ్జామ్స్ ఒక ట్రాన్స్పరెన్సీగా కండక్ట్ చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మేడం. గ్రూప్ 1 పరీక్షను పారదర్శకంగా నిర్వహించాలంటే ఇప్పుడున్న టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు. కొత్త కమిషన్ని ఏర్పాటు చేసిన తర్వాత పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. టీఎస్పీఎస్సీ రెండోసారి నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని, మాస్ కాపీయింగ్కి తావిచ్చేలా అదనపు ఓఎంఆర్ షీట్లు ముద్రించిందని అభ్యర్థులు అంటున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటున్నారు. కానీ తిండి తిప్పలు మానేసి కుటుంబాలకు దూరంగా ఉండి సంవత్సరాల తరబడి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతుంటే ఎన్నిసార్లు వాయిదా వేయటం, ఒక్క పరీక్షని సవ్యంగా నిర్వహించలేకపోవటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపడుతున్నారు. కొద్ది కాలంలోనే దాదాపుగా 14 పేపర్లు లీక్ అవ్వడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఎస్పీఎస్సీపై నమ్మకం కోల్పోయామని ప్రభుత్వం స్పందించి సంస్థని ప్రక్షాళన చేసిన అనంతరమే గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. 10 నెలల్లో పూర్తి చేస్తామన్న పరీక్ష 2 ఏళ్లకైనా పూర్తవుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒక్క పరీక్షకు ఎన్నిసార్లు ప్రిపేర్ అవ్వాలని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. విలువైన సమయం కోల్పోతున్నామంటున్నారు. సర్వీస్ కమిషన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిందే అంటున్నారు. ఇప్పుడు కోర్టు తీర్పుపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అప్పీల్కు వెళ్తుందా, లేక పరీక్ష మళ్లీ నిర్వహిస్తుందా? దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. నిరుద్యోగులు లక్షల్లో ఉన్నారు. సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వకముందే అశోక్ నగర్ కిటకిటలాడుతుంది. కోచింగ్ సెంటర్లు కిక్కిరిసిపోతాయి. అప్పులు చేసి ఇళ్ల నుండి తెచ్చుకున్న పిడికెడు డబ్బులతో క్రాస్ రోడ్లో నిరుద్యోగులు పోగవుతారు. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారా, ఫలితాలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తుంటారు. ఇలాంటి ఆశావహులు నగరంలో వేలల్లో ఉంటారు. వీరందరికీ సర్వీస్ కమిషన్ పనితీరుపై అసహనం కలుగుతోంది. మాకు కాన్ఫిడెంట్ పోతుందండి. అసలు మేము పక్కా జాబ్ తెచ్చుకుంటామని. ఒక గ్రూప్ 1 అంటే ఒక ఉన్నతమైన ఉద్యోగం. అది చాలా చాలా కాంపిటీషన్ ఉంటుంది. బట్ ఇలా జరుగుతుంటే మాకు ఏమనిపిస్తుంది, ఆ ఉద్యోగాలు ఉన్నాయా? అసలు చదువుకొని వేస్ట్, డబ్బులు కూడా చాలా ఖర్చు పెట్టుకొని మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి కూడా. కానీ మాకు అనేది నమ్మకం లేదు బోర్డు పైన. ఫస్ట్ పేపర్ లీకేజ్ అప్పుడే ఫస్ట్ నమ్మకం కోల్పోయాము. తర్వాత సిట్ అని చెప్పేసి ఆ విచారణ కంప్లీట్ కాకపోవడం ముందే మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది చాలా మాకు మెంటల్గా కూడా స్టూడెంట్స్కి ఎవరికి చదువుకోవాలన్న ఇది లేకుండా అయిపోయింది. సో గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి మాకు 2-3 డేస్లో ఏదైనా ఒకటి నోటిఫికేషన్ ఏది జారీ చేస్తారు ఏంటనేది చెప్పాలని కోరుకుంటాను. తాజాగా హైకోర్టు తీర్పు సర్వీస్ కమిషన్ పనితీరులో వైఫల్యాన్ని మరోసారి స్పష్టం చేసింది. గ్రూప్ 1 పోస్టుల భర్తీ ఇప్పట్లో జరిగేలా లేదు. గతేడాది ఏప్రిల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇస్తే అక్టోబర్లో ప్రిలిమ్స్ జరిగింది. ఆ ఎగ్జామ్ పేపర్ లీక్ కావడంతో రద్దయింది. జూన్లో మరోసారి నిర్వహిస్తే ప్రాసెస్ ఫాలో కాలేదని రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. ఇప్పుడు సర్వీస్ కమిషన్ ఏం చేస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది.
అపీల్కు వెళ్తుందా లేక మరోసారి పరీక్షలకు ఏర్పాట్లు చేస్తుందా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 పరీక్ష 2011లో జరిగింది. అప్పుడు 312 పోస్టులకు అప్పటి సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. తెలంగాణ ఏర్పడ్డాక గ్రూప్ 1 పోస్టుల భర్తీకి 2022 ఏప్రిల్ 26న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. మే 2వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించింది. 503 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ కావడంతో పాటు ఈసారి గ్రూప్ 1 పోస్టులకు ఇంటర్వ్యూలను తెలంగాణ ప్రభుత్వం ఎత్తేసింది. దీంతో గ్రూప్ 1కి భారీ స్పందన వచ్చింది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడంతో నిరుద్యోగులు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్ 1కి అప్లై చేసుకున్న వారిలో 51,553 మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. మొదటిసారి పరీక్ష నిర్వహించినప్పుడు అప్లై చేసుకున్న వారిలో 75% మంది హాజరయ్యారు. నాటి ప్రిలిమ్స్లో 5 ప్రశ్నల్ని తొలగించి రిజల్ట్స్ ప్రకటించింది. మెయిన్స్ కోసం 25,050 మందిని సెలెక్ట్ చేసింది. కానీ అంతలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఏడాది మార్చి 5న నిర్వహించిన అసిస్టెంట్ ఇంజనీరింగ్ పరీక్ష పేపర్ లీక్ అయిందని ఫిర్యాదు అందడంతో పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో ఆ ఎగ్జామ్తో పాటు మరికొన్ని పరీక్షలు కూడా లీక్ అయినట్టుగా తేలింది. గ్రూప్ 1 పరీక్షలు కూడా టీఎస్పీఎస్సీ ఉద్యోగులు రాయడం, అందులో సెక్రటరీ దగ్గర పనిచేసే వ్యక్తి కూడా ఉండడంతో అతన్ని విచారించడంతో ఆ పరీక్ష కూడా లీక్ అయిందని తేలింది. ఈ ఘటనతో అభ్యర్థులు, విద్యార్థి సంఘాలు గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. దీంతో గ్రూప్ 1 ప్రిలిమ్స్తో పాటు మరికొన్ని నియామక పరీక్షలను రద్దు చేసింది సర్వీస్ కమిషన్. ఆ సమయంలోనే సర్వీస్ కమిషన్ను కూడా రద్దు చేసి కొత్త కమిషన్ను నియమించాలి అనే డిమాండ్లు వచ్చాయి. ఈ విషయంలో జోక్యం చేసుకున్న ప్రభుత్వం మళ్లీ నిర్వహించే ఎగ్జామ్కి ఎలాంటి ఫీజు ఉండదని ప్రకటించింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రెండోసారి జరిగినప్పుడు హాజరు శాతం తగ్గింది. కానీ ఈ పరీక్షలో నిబంధనలు పాటించలేదని, పారదర్శకత లోపించిందనేదే దీనిపై ఉన్న ఆరోపణ. దీంతో ఇప్పుడు కోర్టు రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని చెప్పింది. అయితే హైకోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్కి అపీల్కు వెళ్లాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించినట్టు సమాచారం. అయితే ఈ పరీక్షను రద్దు చేయాలని విద్యార్థుల్లో కూడా చాలా రోజులుగా డిమాండ్ ఉంది. ఓ పక్క రద్దు చేయాలనే డిమాండ్ ఉన్నా కష్టపడి చదువుతున్న అభ్యర్థుల్లో మాత్రం ఆవేదనకు అంతు లేకుండా పోతోంది. ఒక పరీక్షను 3 సార్లు రాయాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ప్రిపేర్ అవ్వాలి అంటే విరక్తి కలుగుతుందంటున్నారు. ప్రిలిమ్స్ పరీక్ష సరిగ్గా నిర్వహించలేదని అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో వాదనలు, ప్రతివాదనలు విన్న హైకోర్టు తుది తీర్పును రిజర్వ్లో పెట్టి లేటెస్ట్గా రద్దు చేయాలని తేల్చేసింది. ఇప్పటికే రెండోసారి కూడా ప్రిలిమ్స్ రాయటం, ఫలితాలు కూడా వచ్చిన తర్వాత పరీక్ష రద్దు కావటంపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగా తమ విలువైన సమయం కోల్పోయామని చెప్తున్నారు. మొదటిసారి రద్దయినప్పుడు ప్రభుత్వం అభ్యర్థులకు విజ్ఞప్తులు చేస్తూ వచ్చింది. ప్రిపరేషన్ అయ్యేందుకు తగిన సౌకర్యాలు కల్పిస్తామని, అభ్యర్థులు ఆందోళన చెందవద్దని చెప్పింది. కానీ పలు అంశాల్లో జాగ్రత్తలు పాటించకపోవడంతో మళ్లీ రద్దై వేలాది నిరుద్యోగుల్ని ఆందోళనలో పడేసింది. గ్రూప్ 1 ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుండి 10 నెలల్లో నియామక ప్రక్రియ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది ప్రభుత్వం. కానీ 2 ఏళ్లైనా ఇది పూర్తయ్యేలా కనిపించడం లేదు. అటు ఇక గ్రూప్ 2 ఎగ్జామ్ షెడ్యూల్ వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేయడంతో జోక్యం చేసుకున్న ప్రభుత్వం ఆ ఎగ్జామ్ని వాయిదా వేసింది. గ్రూప్ 4 ఎగ్జామ్ నిర్వహించిన కమిషన్ ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. ఇక గ్రూప్ 3కి సంబంధించిన ఎగ్జామ్ తేదీలను ప్రకటించాల్సి ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం లక్షల మంది ఎదురు చూస్తుంటారు. కానీ ఆ పరీక్షల నిర్వహణ చుట్టూ అనేక ప్రశ్నలు. నోటిఫికేషన్ వచ్చేదెప్పుడో తెలియదు. వచ్చినా ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. అత్యాధునిక పద్ధతుల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామంటున్న టీఎస్పీఎస్సీ వరుసగా పరీక్షల రద్దుతో తన అసమర్థతను చాటుకుంటోంది. అత్యంత ఆధునికంగా నిర్వహిస్తున్నామంటారు. అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన పనితీరు మాదే అంటారు. కానీ లక్షలాది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. పగడ్బందీగా ఉండాల్సిన ప్రశ్నాపత్రాలు లీక్ అవుతాయి. పక్కాగా జరగాల్సిన పరీక్షలు రద్దవుతున్నాయి. టీఎస్పీఎస్సీలో ఏం జరుగుతోంది? ఓ పక్క పేపర్ల లీక్, మరో పక్క పరీక్షల నిర్వహణ లోపాలు, ఉద్యోగులపై వెల్లువెత్తిన ఆరోపణలు, లక్షలాది నిరుద్యోగులు ఒక్కో నోటిఫికేషన్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తారు. అది వచ్చేదెప్పుడో, పరీక్ష జరిగేదెప్పుడో, ఫలితాలు ప్రకటించేదెప్పుడో అన్నీ ప్రశ్నలే. చివరికి పరీక్ష జరిగినా ఏ కోర్టు కేసులో అడ్డం పడతాయి. సర్వీస్లో గడపాల్సిన కాలమంతా కోర్టు తీర్పు కోసం ఎదురు చూసిన వాళ్లున్నారు. అన్నీ సవ్యంగా జరిగినా ఏ లీకు వీరుడు బతుకులతో ఆడుకుంటాడో అనే భయం. టీఎస్పీఎస్సీ వ్యవహారం ఎప్పటికప్పుడు విమర్శలకు దారితీస్తోంది. రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటారు. ప్రకటన రాకముందు నుండే ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇక షెడ్యూల్ వచ్చిందంటే కోచింగ్ సెంటర్లు బండెడు పుస్తకాలు, స్టడీ మెటీరియల్తో కుస్తీ పడుతుంటారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులు అప్పులు చేసి ఇళ్లల్లో కష్టపడి ఇచ్చిన సొమ్ముతో నగరంలో పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటారు. పరీక్ష నిర్వహణలో చిన్న తేడా వచ్చినా అలాంటి వారికి జరిగే నష్టం సామాన్యంగా ఉండదు. ఇప్పుడు టీఎస్పీఎస్సీ వ్యవహారంతో లక్షలాది మంది ఉద్యోగార్థుల్లో తీవ్ర ఆందోళన ఏర్పడింది. గ్రూప్ 1 పరీక్షల సంగతేంటి, జరగబోయే వాటి పరిస్థితేంటి, జరిగిన వాటి సంగతేంటి? టీఎస్పీఎస్సీ అంటేనే అయోమయానికి మారుపేరుగా మారింది. అసలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటేనే అయోమయం, అవకతవక వ్యవహారం. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నాటి నుండి జరుగుతున్నది ఇదే. టీఎస్పీఎస్సీ ఏర్పడిన తర్వాత కూడా ఇందులో మార్పు కనిపించటం లేదు. వరుసగా అనేక వివాదాల్లో చిక్కుకుంటోంది. ఉద్యోగాల భర్తీల్లో పగడ్బందీగా వ్యవహరించాల్సిన ఈ సంస్థ లక్షలాది నిరుద్యోగుల్ని సమస్యల్లోకి నెడుతోంది. ఓ చిరుద్యోగి పేపర్లు లీక్ చేస్తాడు, ఓ నెట్వర్కింగ్ ఉద్యోగి పేపర్లు అమ్ముకుంటాడు. కమిషన్తో సంబంధం లేని మరో వ్యక్తి పరీక్షా పత్రాలతో వ్యాపారమే చేస్తుంది. ఏంటిది? టీఎస్పీఎస్సీకి కాస్తైనా సీరియస్నెస్ ఉందా? మరీ ఇంత అన్యాయమా? నిరుద్యోగులంటే ఇంత చులకనా? నోటిఫికేషన్ల జారీ, దరఖాస్తుల స్వీకరణ, హాల్ టికెట్ల పంపిణీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన దాకా ఆధునిక విధానాలను అనుసరిస్తున్నామని టీఎస్పీఎస్సీ చెప్పుకుంటుంది. కానీ రాష్ట్రంలో మొదటి నుంచి ఉద్యోగాల భర్తీలో పారదర్శకత లోపించిందనే విమర్శలు ఉన్నాయి. 2015లో సింగరేణి ఉద్యోగాల భర్తీ మొదలు నేటి వరకు ఇదే పరిస్థితి. ఇక ఈ ఏడాది నిర్వహించిన ఏఈ ఎగ్జామ్తో సర్వీస్ కమిషన్లో ఎన్ని లోపాలు ఉన్నాయో స్పష్టమయ్యింది. ఏఈ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ కార్యాలయ పరిసరాల్లో ఆందోళనలు హోరెత్తాయి. రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున కార్యాలయం ముట్టడికి తరలివచ్చాయి. గతేడాది జులైలో విద్యుత్ సంస్థలో లైన్మెన్ పోస్టుల భర్తీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ లీక్ కావడంతో ఆ ఎగ్జామ్ను రద్దు చేశారు. పోలీస్ ఉద్యోగాల భర్తీ సైతం రచ్చకెక్కింది. ప్రశ్నాపత్రాల్లో తప్పులు దొర్లడం, ఈవెంట్స్లో మార్పుల కారణంగా అభ్యర్థుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇలా ప్రతి రిక్రూట్మెంట్లో వివాదాలు తలెత్తుతుండటంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు గ్రూప్ 2 పరీక్షల్లో పెద్ద వివాదం నడిచింది. నిబంధనలకు విరుద్ధంగా వైట్నర్ ఉపయోగించిన అభ్యర్థుల పేపర్లను కమిషన్ వాల్యుయేషన్ చేసింది. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లడంతో ఫలితాల ప్రకటనలో జాప్యం ఏర్పడింది. ఇక సర్వీస్ కమిషన్ నిర్వహించిన అనేక పరీక్షల్లో న్యాయపరమైన చిక్కులు ఎదురైనా వాటిని కోర్టులో టీఎస్పీఎస్సీ సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయిందనే ఆరోపణలు వచ్చాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా పనిచేస్తోందని అధికారులు చెప్తుంటారు. కానీ జరుగుతున్నదేంటి? ఇంటి దొంగలు చడీ చప్పుడు కాకుండా పేపర్లు లీక్ చేస్తారు. గ్రూప్ 1 లాంటి కీలకమైన పరీక్షల నిర్వహణలో ఎలాంటి జాగ్రత్తలు ఉండవు. స్పష్టమైన విధానాలు రూపొందించుకొని వాటిని అమలు చేయాల్సిన సంస్థ నిరుద్యోగులతో ఆడుకుంటోంది. ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఒకసారి లీక్ అవ్వటమే కమిషన్ వైఫల్యమంటే రెండోసారి కూడా ఇదే పరిస్థితి రావటం చెరగని మచ్చగా మారింది. ఏఈ పరీక్ష ప్రశ్నాపత్రాలు, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పత్రాలు ఒకటా రెండా వరుసగా అనేక పరీక్షలు లీకై నిరుద్యోగుల్ని కష్టాల్లో పడిస్తున్నాయి. నిజానికి సర్వీస్ కమిషన్లపై ఆరోపణలు కొత్త కాదు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీపీఎస్సీ కాలం నుండే సంస్థ నిర్వహణపై అనేక విమర్శలు ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాతనైనా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో పారదర్శకత ఉంటుందని, అవకతవకలకు చోటుండదని భావించారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే టీఎస్పీఎస్సీ పెద్దల నుండి చిన్న ఉద్యోగుల వరకు ప్రక్షాళన జరిగితే తప్ప సంస్థ పనితీరు మెరుగయ్యే అవకాశాలు కనిపించటం లేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. తమ జీవితాలతో ఆడుకుంటున్న సర్వీస్ కమిషన్ నిర్వహణను ఇప్పటికైనా చక్కదిద్దుతారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.